ఇక్కడికి కూడా తాగి వచ్చారా? ఫుల్ వేసుకొని వచ్చా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కార్లో ఇంకొక ఫుల్ వేయాలి. కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినటువంటి అడ్వకేట్కి బ్రీత్ ఎనలైజర్ చేసినటువంటి ఇన్సిడెంట్ చరిత్రలోనే లేదండి. వాడెవరో నాకు తెలియదు, వాడికి నాకు సంబంధం లేదు. 1-2 సార్లు కలిసి ఇంకో మీటింగ్లో ఉంది. మరి అలాంటప్పుడు జస్ట్ తెలుసు అన్నారు. మీ చెల్లిని వాళ్ళ చెల్లిని చేసుకుంటున్నానని మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. మంగ్లీని మీరు సెక్షువల్గా హెరాస్ ఏమైనా చేశారా? లెక్క పెట్టలేక, మిషన్తోనే లెక్క పెట్టలేక 22 కేజీలు ఉంటే ₹1 కోటి బ్యాగులలో మూటలు కట్టి పక్క పడేసేవాడు. ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్ని పోలీస్ స్టేషన్లో ఇలా ఆపి చేయటం వెనుక ఎవరి ప్రెజర్ ఉంది, ఎవరి పాత్ర ఉంది? వాళ్ళ పెద్ద ఆఫీసర్స్. ఎవరు ఆ పెద్ద? నా గురించి మంచిగా రాకపోయినా పర్లేదు, కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా దయచేసి ఎవరూ కూడా రాయకండి, నన్ను మరింత మానసిక క్షోభ పెట్టకండి. ఇది తెలుగు మీడియాకు మంగ్లీ చేసుకున్నటువంటి రిక్వెస్ట్. నా మీద పర్సనల్ గ్రడ్జ్తో ఆ అడ్వకేట్ అంతా చేస్తున్నాడు అనేటువంటిది ఆమె ఆరోపణ. ఇది ఒక సైడ్ వాదన అయితే, బాధితుల నుంచి కలెక్ట్ చేసినటువంటి ఆ 100 కోట్ల రూపాయలు ఏమైపోయాయి? అసలు ఈ 100 కోట్ల రూపాయల వసూళ్లలో మంగ్లీ పాత్ర ఎంత? ఎవరు ఇందులో కీలకం అనేటువంటివే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే ప్రశ్నలకు సమాధానం వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సుబ్బు గారు నమస్తే. నమస్కారం అండి. చాలా ఆరోపణలు, చాలా వివాదాలు మీ చుట్టూ వస్తున్నాయి. మీరు నిలబడింది బాధితుల కోసం, నిలబడుతోంది బాధితుల కోసం. వాటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోయే ముందు ఐ ఆస్క్ యూ సమ్ హానెస్ట్ క్వశ్చన్స్. ఐ నీడ్ ఎ స్ట్రింజెంట్ ఆన్సర్. డెఫినెట్లీ. ఇక్కడికి కూడా తాగి వచ్చారా? ఇప్పుడే అది ఏం బ్రాండ్, ఒక ఫుల్ వేసుకొని వచ్చేసానండి. ఫుల్ వేసుకొని వచ్చా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కార్లో ఇంకొక ఫుల్ వేయాలి. నా 20 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో సుబ్బు గారు ఇలాంటి కేసు, ఇలాంటి సీనరీ ఎక్కడ చూడలేదు. అవును. కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినటువంటి అడ్వకేట్కి బ్రీత్ ఎనలైజర్ చేసినటువంటి ఇన్సిడెంట్ చరిత్రలోనే లేదండి. ఇక్కడే కాదు, అసలు చరిత్రలోనే లేదు. నేనేమంటానంటే, నా మీద ఉన్న పర్సనల్ గ్లడ్జ్తోనే సుబ్బు గారు ఇలా చేస్తున్నారు అని చెప్పి మంగ్లీ గారు అనడం చాలా పొరపాటు. ఎందుకంటే ఆవిడకి నాకు అసలు ఎప్పుడు పరిచయం లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను మీరు కార్తీక్ కొడగండ్ల గారి ఇంటర్వ్యూ కూడా చూడండి, ఆయన చాలా క్లియర్గా మాట్లాడిండు. వేణు ఉడుగుల గారు ఇంటర్వ్యూ చూడండి, ఆయన చాలా క్లారిటీగా మాట్లాడాడు. ఆవిడ నేను కలవటం అదేమో ఫస్ట్ సారి. అంతకుముందు ఫోన్లో మాట్లాడా. ఆ తర్వాత ఆవిడ ఆర్బిట్రేషన్కి వీళ్ళందరితో పిలిపించినప్పుడు నేను వెళ్ళి ఆయన వాళ్ళందరితో కలిసి కూర్చుని సుమారు 4 గంటలు ఉన్నప్పుడు, ఏమండి మంగ్లీ గారు అది ఇది అని తప్ప నువ్వు అని కూడా అనలే. ఆవిడ నువ్వు అని మాట్లాడింది ఎంటైర్ కాన్వర్జేషన్లో. మధ్యలో మీరు అని. సరే, నా మాట తీరే అంతే, సారీ అది ఇదని చెప్పేసి అది పక్కకు పెట్టండి. ఆవిడకి ఇంకెప్పుడు మేము కలిసామని పర్సనల్ గ్లడ్జ్ ఉంటుంది. నేను ఒకటే చెప్పా ఆవిడకి. ఆ ఎంటైర్ మీటింగ్లో వేణుగుడిలా గారు కూడా అదే చెప్పారు, కార్తీక్ కొడగండ్ల గారు కూడా అదే చెప్పారు. ఏంటంటే, ఈ బాధితులు మోసపోయింది నిజం, దాంట్లో మీ తమ్ముడు పాత్ర ఉన్నదన్నది నిజం, నీ పేరు చెప్పి బిజినెస్ చేసింది అన్నది నిజం. మీ తమ్ముడు నీ పక్కన ఉండకుండా నీకు మేనేజర్ చేసుకుంటూ 3-4 అంటే నెలలు వాళ్ళతో తిరిగింది నిజం. నీకు తెలియకుండా ఉంటుందా? నీ పేరు చెప్పి బిజినెస్ 2000 అంటే ఒక 2-3 సంవత్సరాలు జరుగుతుందని నాకు తెలుసు. మీడియా వాళ్ళంతా 5 సంవత్సరాలు అంటున్నారు, కానీ కాదు, ఒక 2 సంవత్సరాల నుంచి ఆమె పేరు మీదే బిజినెస్ రన్ అవుతుంది 2024 నుంచి. మరి అలాంటప్పుడు అంతమందిలో ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ తెలీదా? ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ మన దాకా వస్తున్నప్పుడు మీ తమ్ముడు మీ పక్కన ఉన్నటువంటి మధు, మీ సన్నిహితులైనటువంటి మధు చేసే ఈ కోట్ల రూపాయల స్కామ్ గురించి మీకు రమావత్ మధు మీకు ఒక వీడియో చూపించడానికి ఈరోజు నేను ఫస్ట్ రోజు ఆవిడ నాతో మాట్లాడినప్పుడు ఆడెవడో నాకు తెలియదు అంది.
మొన్న పంజాగుట్ట మీటింగ్లో అవునండి మా కమ్యూనిటీ వాళ్ళు వస్తారు మాట్లాడతారు, వాడు మా కమ్యూనిటీని ఆదరించా అంతే. తర్వాత వాడితో ఒక స్క్రిప్టెడ్ నాటకం ఆడించి జైలుకి వెళ్ళడానికి కారణమైంది. నేను ఇక్కడ ఏమంటానంటే వాడు ఎవరో నాకు తెలియదు, వాడికి నాకు సంబంధం లేదు, 1-2 సార్లు కలిసి ఇంకో మీటింగ్లో అంది. మరి అలాంటప్పుడు ఆడెవడో మీకు తెలియనప్పుడు ఆడు మీతో ఈ పక్కన ఉంటాడు ఇక్కడ. అవును, ఆ పక్కకి వెళ్ళిపోతున్న వ్యక్తి అభిషేక్ నాయక్. ఇక్కడ ఇంత క్లోజ్గా బ్యాండ్ పక్కన కూర్చొని జనాలలో కాదు, బ్యాండ్ పక్కన పబ్లో స్టేజ్కి చాలా దగ్గరగా ఏంటి మీకు అసలు ఆడెవడో తెలియదు అన్నారు. తర్వాత మా తమ్ముడు స్నేహితులు వస్తుంటారు, అక్క మా బిడ్డ అక్క అన్నట్టు ఓకే వస్తుంటారు. ఆవిడ ఒక పెద్ద స్టార్ కాబట్టి వస్తుంటారు, మాట్లాడుతుంటారు. కానీ పర్టికులర్గా ఈ వ్యక్తి మీతో మీ డ్రగ్స్ పార్టీ కేసులో అంటే ఏదైతే మీరు ఆరోపణలు ఎదుర్కొన్నారో డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఆ డ్రగ్స్ పార్టీ అనేది ఆ బర్త్డే పార్టీ ఈవెంట్లో కూడా వీడు ఉండరు మధు. ఆ బర్త్డే పార్టీ ఈవెంట్లో రమావత్ మధు పార్టిసిపేట్ చేశాడా, లేకపోతే మీకున్న ఇన్ఫో ప్రకారము ఆ బర్త్డే పార్టీని మొత్తం హోస్ట్ చేసింది, అరేంజ్ చేసింది రమావత్ మధునేనా? అయితే రమావత్ మధువే హోస్ట్ చేసిందని చెప్పేసి ఒక బాధితులే చెప్పారు. మిగతా వాళ్ళు అందులో ఇతను ఇన్వైట్ చేయబడి మంగ్లీ గారికి ఒక 15 లక్షల రూపాయలు డైమండ్ నెక్లెస్ ఇచ్చానన్నదాన్ని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ పార్టీలో ఆ బర్త్డే రోజు ఆ పార్టీలో ఇతను హోస్ట్ చేసిండు అంటానికి ఒకళ్ళిద్దరు మాత్రమే చెప్తున్నారు. సో దాంట్లో నేను చూస్తే వేరే వాళ్ళ పేరు వచ్చింది, ఎవరో సమ్ రెడ్డి అని. సో దాంట్లో హేమాకాంత్ రెడ్డి బాధితుడు, అది కాదు ఇంకొకళ్ళు ఎవరో రెడ్డి అనే పేరు వచ్చింది. సో ఎంటైర్గా నేను చూసుకున్నప్పుడు నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటుండో మోసం చేసిండో 62 ఎఫ్ఐఆర్లు ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఎవరి మీద అయినాయో వాడు మీతో కలిసి అంత సన్నిహితంగా మీ బర్త్డే పార్టీల దగ్గర నుంచి మీ బ్యాండ్లో మీ మ్యూజిక్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి ఎవరైతే మురళీ నాయక్ అని మన బెంగళూరులో ఒక ఆయన చనిపోయారు ఆర్మీ ఆఫీసర్ మీకు తెలుసు, ఆయనకి దగ్గరికి మంగ్లీ గారు వెళ్ళడానికి కార్ అరేంజ్ చేసింది కూడా ఏది మధు అది సమ్ అనంతపురం జిల్లా, ఇట్స్ వెరీ నియర్ టు కర్ణాటక దగ్గర వెళ్తే ఇతనే ఈ రమావత్ మధువే హేమాకాంత్ రెడ్డితో కార్ అరేంజ్ చేయించిండు. హేమాకాంత్ రెడ్డి మొన్న ఆ కార్ ఆయనకు ఫోన్ చేసి దాని వీడియోకి తీయటం కూడా మేము జరిగింది. ఎవరు వెళ్ళారు మీ కారులో, ఎంత తీసుకున్నారు, నేను మాట్లాడే కదని చెప్పడం కూడా. అంటే అంత క్లోజ్నెస్ ఎట్లా వస్తుంది? ఆడెవడో తెలియదు, జస్ట్ తెలుసు అన్నారు. మీ చెల్లిని వాళ్ళ చెల్లిని చేసుకుంటున్నానని తను వాళ్ళకి ప్రపోజల్ చేయటం, దానికి వాళ్ళు ఒప్పుకోవటం నిజమేనా? మంగ్లీ సిస్టర్ని ఈ రమావత్ మధుకి క్లయింట్లు అందరూ చెప్తున్నారు అనుకున్నారా, లేకపోతే ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా? ఇవ్వాలని అనుకున్నారు, మాట ముచ్చట అయిందని మన క్లయింట్లే మనతో అందరు చెప్పారు, ఒక్కళ్ళు ఇద్దరు చెప్పాలి, అందరు చెప్పారు. అట్లా చెప్పే వాళ్ళ తమ్ముడితో ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఉండో వాళ్ళతో పర్సనల్గా ట్రావెల్ అయ్యిండు. ఎవరు? రమావత్ మధుతో బాధితులతో తిరిగిండు. బాధితులతో మీరు పెట్టుబడులు పెట్టండి, మంచి లాభాలు వస్తాయని చెప్పిండు. వాళ్ళతో కలిసి గుళ్ళు గోపురాలకు వెళ్ళిండు, తిండో తాగి అన్నీ చేసిండు. సో ఇంకెవరు నంబరండి ఇంత. ఇంకోటి ఏంటంటే బాధితుల్లో ఒక 7-8 మంది మంగ్లీ గారు కోకాపేట అపార్ట్మెంట్కి వెళ్ళారు. అందులో రమావత్ మధు భోజనం చేస్తున్న వీడియో నిన్న రిలీజ్ చేసినాం మేము. భోజనం చేస్తున్న వీడియో, ఆ ఫ్లాట్ నాదే కానీ 1 month బ్యాకే వాళ్ళకి సేల్ చేసేసాము, అమౌంట్ పూర్తిగా రాలేదు కానీ కేవలము కీస్ ఇచ్చేసాము, దాంట్లో వాళ్ళు భోజనం చేస్తే ఏంటి, ఏం చేసుకుంటారో నాకేంటి, నాకు సంబంధం లేదు కదా అంటుంది ఆమె. మరి ఆన్ రికార్డ్గా మరి రమావత్ మధు అసలు ఆడెవడో నాకు తెలియదని ఫస్ట్ రోజు ఎలా చెప్పింది? క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నా. మంగ్లీ గారు ఫస్ట్ రోజు నాతో వాడిని లైన్లోకి తీసుకుని మాట్లాడటానికంటే ముందు వాడెవడో నాకు తెలియదండి, తర్వాత వాడిని లైన్లోకి తీసుకుని మాట్లాడింది. రెండో రోజు పూజారి గారు నాగేశ్వర గారి ఆఫీస్లో కూడా వాడితో మాట్లాడించింది. ఎవరి దగ్గర లేని పర్సనల్ నెంబర్ ఆవిడ దగ్గర ఉంది, ఎవరికి కలవట్ల, ఆవిడ దగ్గర ఉంది. మరి నాకు తెలియదంటూనే రమావత్ మధుని కాన్ఫరెన్స్ లోకి తీసుకుని మాట్లాడించారు 2 సార్లు. ఆమెనే తీసుకున్నారు, నా దగ్గర ఉంది. మనం ఎంతమంది కాన్ఫరెన్స్ లో మాట్లాడేవనేది ఉంటుంది, నెంబర్స్ కూడా వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. కార్తిక్ కొడగండ్ల గారి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఆయనే కాన్ఫరెన్స్ పెడితే ఆవిడ వాళ్ళ తమ్ముడిని రమావత్ మధుని కాన్ఫరెన్స్ లోకి తీసుకుంది. సో ఇట్లా నేను ఏమంటానంటే లేదు వాడెవడో నాకు తెలీదు అంటానికి లేదు, దొరికిపోయారు. తర్వాత
మీ తమ్ముడు వాడితో సన్నిహితంగా తిరిగింది అబద్ధం కాదు, దానికి ఫోటోలు ఉన్నాయి. రమావత్ మధు ఇంటికి మీరు వేరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళారని బాధితులు ఆరోపించారు. ఆ ఫోటో కూడా రిలీజ్ చేశాం. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు 4-5 ఇంకా వాడు ఎవడో తెలియదు అన్న దగ్గర నుంచి, మా బంజారా బిడ్డ అని తెలిసి మా దగ్గరకు వస్తే ఆదరించామన్న దగ్గర నుంచి, మీ ఇంట్లో వాడు కీ ఇచ్చిన దగ్గర నుంచి, వాడు మీ పార్టీలకి పబ్బులకు తిరుగుతున్న దగ్గర నుంచి, మీ చెల్లిని ఇస్తానన్న దగ్గర నుంచి, ఇవన్నీ తప్ప. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే వీళ్ళకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది? మీకు ఎందుకు సహకరించదు? ఏ తప్పు చేయకపోతే ఖచ్చితంగా చుట్టూ ఉన్న పరిసరాలే మనకు సహకరిస్తాయి. సో ఇందులో చాలా వరకు ఆవిడ గిరిజన కార్డు వాడుతుంది. సో దీంట్లో 80% మంది గిరిజనులే ఉన్నారు. గిరిజన కార్డు వాడటం మాత్రమే కాకుండా మంగ్లీని అనవసరంగా డీఫేమ్ చేస్తే, మంగ్లీ జోలికి వస్తే మేము దేనికైనా తెగిస్తాము అని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన సంఘాల పేరుతో ప్రెస్ మీట్లు కూడా పెట్టారు కదా. ఏమండి, నేను వాళ్ళకి ఒకటే సూటిగా ప్రశ్న వేస్తాను. ఈరోజు ఆరోపణలు వచ్చినటువంటి మంగ్లీకి మీరు సపోర్ట్ చేశారు అంటే బాధితులైనటువంటి 80% మీ ప్రజలకు మీరు అన్యాయం చేశారన్నట్టే కదా. అప్పుడు మీరు ఎట్లా మంచివాళ్ళు అవుతారు? మీరు పెట్టిన ప్రెస్ మీట్కి ఏంటి అర్థం? అలాగే ఈరోజు నాకు అనుకూలంగా ఎంతోమంది బహుజన విద్యార్థులు, ఎస్టీకి సంబంధించినట్టు, లంబాడాకు సంబంధించినట్టు 80% పైన ప్రజలు ఈరోజు నాకు అనుకూలంగా ప్రెస్ మీట్లు పెట్టారు. నిజంగా తప్పు చేయకపోతే ఆధారాలు చూపించి, నేను 100 ఆధారాలు చూపిస్తున్నా. మంగ్లీ గారు నా మీద చేసిన కనీసం ఆరోపణలకైనా ఆధారాలు చూపించమనండి. నేను 10 లక్షలు డిమాండ్ చేశాను అన్నారు. ఆవిడ కలిసింది నేను ఒకేసారి, అది కూడా ఆవిడే ఆర్బిట్రేషన్కి పిలిపిస్తే వెళ్ళా. మరి మీరే కాల్ చేసి పిలిస్తే, ఒక రకమైన థ్రెటన్ చేస్తే భయపడి పూజారి నాగేశ్వరరావు అనేటువంటి ఒక అడ్వకేట్కి తను కాల్ చేసి అసిస్టెన్స్ కోరితే తను మీకు కాల్ చేసి తార్నాక్ ఆఫీస్లో మొత్తం మీ ఇద్దరి మధ్య ఒక పంచాయతీ పెట్టారు. పంజగుట్టనా? నిజమేనా అది? ఏమండి, కార్తిక్ కోడగండ్ల గారు ఇంటర్వ్యూ చూశారు కదా, అందులో నేను ఆయన థ్రెటన్ చేసినట్టుంది. ఆవిడే వాళ్ళ తమ్ముడే అరగంటగా మాట్లాడారు. చాలా పెద్ద డైరెక్టర్ ఆయనే ఫస్ట్ మాట్లాడింది. మీరు రోషన్ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ ఉంది, తర్వాత ఇంకా శివ చౌదరితో మాట్లాడిన ఇంటర్వ్యూలు, ఇంకా 2-3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ వేణుగుడుగులా గారు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న మా సిట్టింగ్లో ఎక్కడైనా నేను థ్రెటన్ చేసినట్టు కానీ, నేను భయపెట్టినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ వాళ్ళు ఎవరు చెప్పలే. ఇంకొక విషయం, ఆ అమ్మాయి ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను భయపెట్టింది. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. మీకు లిటరల్గా చెప్తున్నా. ఎవరా సెంట్రల్ మినిస్టర్? అంటే అంటే అందరికీ తెలుసు, కానీ నా నోటితో చెప్పడం బాగుండదు. యాజ్ అడ్వకేట్గా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. నేను లిఫ్ట్ చేయలేదు. సెంట్రల్ మినిస్టర్ పేరు అయితే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది. నేను ఆయన అడిగితే నువ్వెవరో తెలియదు అన్నారు. నేను ఆయనకి ఎందుకు తెలుస్తానమ్మా? నేను ఈ ఫోన్ చేసిన పర్పస్ ఏంటి, నువ్వు మాట్లాడే పర్పస్ ఏంటి? వాళ్ళ తమ్ముడు ఇంకా హైట్ ఉంతో ఎవడాడు సుబ్బు, ఆడెందుకు మనతో మాట్లాడు ఆ టోన్. నేను లైన్లో నేను వారికి జాగ్రత్తగా మాట్లాడు బాబు, నేను మీ తప్పు లేకపోతే ఎందుకు వస్తుంది, ఇది నన్ను సహాయం చేయగలిగితే మీకు నేను చేద్దామన్న ఉద్దేశంతో చేశా, నోటు బట్టిన మాటలు మాట్లాడొద్దు అని చెప్పా. ఆమె వెంటనే రమావత్ మధుగండ్ లైన్లోకి తీసుకుంది. తర్వాత సెకండ్ సార్ 6 minutes మాట్లాడి వెళ్ళి సార్నగాలు, అప్పుడు అంటుంది వెళ్ళి సార్నగాలు అని. వాడు నన్ను కలవడానికి రాలేదు. తర్వాత వీళ్ళ ఇట్లా అబ్యూజింగ్ మాట్లాడేసరికి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బాధితుల లిస్ట్ ఇచ్చేసా. తర్వాత ఈవిడ నన్ను వీడియోలు డిలీట్ చేయమని, నేను అంటే ఒక ఛానల్, ఆయన చాలా ఫేమస్ వ్యక్తి, ఆయన అయితే ఒక సింగర్తో, ప్రముఖ సింగర్, ఆయన వెలిశాల గ్రామానికి సంబంధించిన ఆయనతో ఫోన్ చేయించి వీడియోలు డిలీట్ చేయించింది. ఇంకొక స్టూడియోలో, ఆమెకు సంబంధించినటువంటి స్టూడియోలో ఒక దారి దోపిడీగాడు ఉండవు, ఆంధ్రాలో కేసులు దారి దోపిడీలు చేస్తుంటే ఆంధ్రాలో కేసులు పెట్టి బొక్కలు వేశారు. వాడు నన్ను ఇంటర్వ్యూ అడిగితే నేను ఈనందుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాడు నన్ను డైరెక్ట్ ఫోన్లో బెదిరించాడు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఎవడెవనో తీసుకొచ్చి నాకు ఎగెన్స్ట్గా వీడియో చేసిండు. వాడి మీద కేసు పెట్టాం నిన్న. ఈరోజు ఎఫ్ఐఆర్ అవుతుంది. అతను కూడా జర్నలిస్ట్ పేరు చెప్పుకున్నటువంటి బోగస్ జర్నలిస్ట్. ఆడేం చదువుకోండు, ఆ జర్నలిస్టా? ఇప్పుడు మీరంటే పేరు మూసిన జర్నలిస్ట్, ఆడేం జర్నలిస్ట్? ఆడు జర్నలిజం చదివిండా? ఆడు దారిదోపిడి గాడిని తీసుకొచ్చి, ఉపేందర్ ఆడి పేరు, సిగ్నేచర్ స్టూడియో. ఓకే, నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదని నన్ను బెదిరించి నాకు ఎగెన్స్ట్గా వీడియో చేశాను. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్లో లేడనుకుంటాను. ఉండు, అందులోనే ఉండు. అయితే అందులో మురళి గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆవిడ మంగ్లీ గారు ఇతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆయన వీడియో తీసి ఛానల్లో వేస్తే
ఎస్టీ కమిషనర్తో ఆయనతో ఫోన్ చేపించి ఈయనకు మాట్లాడి బెదిరించి ఆయనకు ఫోన్ చేసి బెదిరించి ఛానల్ వాళ్ళ నుంచి ఆ వీడియో డిలీట్ చేయించారు. ప్రతి ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయండి అని మాట్లాడారు. ఏం అవసరం అంటే అవసరం ఏముంది? ఇప్పుడు మెట్టపల్లి సురేంద్ర గారికి ఫోన్ చేసి ఆ వీడియోలు తీసేయమని అనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చెప్తున్నా, ఏం అవసరం ఉంది? తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఎదుర్కోమనాలి కదా. సో ఈరోజు మంగ్లీ గారు నేను చేయలేదు, నాకు సంబంధం లేదని ఒక్క ప్రూఫ్ చూపించమని అడిగాను నేను. అడ్వకేట్ సుబ్బు మీద చేసినటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్లో ఒక్క ఆధారం చూపించమని అడిగాను. ఆవిడ కలిసింది నేను ఒకసారి. ఐ నీడ్ ఏ క్లారిఫికేషన్ ఫర్ 2 questions. చెప్పండి. ఈ క్వశ్చన్స్ నుంచి ఎంత తప్పించుకుందామనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. బహుశా కొన్ని చోట్ల మీరు క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఐ నీడ్ ఏ మోర్ క్లారిటీ. ఫస్ట్ వన్, మంగ్లీని మీరు సెక్షువల్గా హెరాస్ ఏమైనా చేశారు? అసలు అలాంటిది ఆవిడ కూడా ఎప్పుడు మాట్లాడలేదండి, దయచేసి అలా కానీ ఇట్స్ నాట్ మై క్వశ్చన్. ఇప్పుడు బాగా నడుస్తుంది ఏంటి అంటే మంగ్లీని మీరు సెక్షువల్గా హెరాస్ చేశారు అనేటువంటిది బాగా ఉంది. ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్ అండి? అసలు అలాంటి కాన్వర్జేషన్ మా మధ్య జరగలేదు. అట్లాంటిది తప్పు. అది ఎవరో న్యూస్ వాళ్ళ కోసం వేసారేమో కానీ మంగ్లీ గారు కూడా అట్లా ఎప్పుడు చెప్పలేదు పాపం. నేను చూస్తున్నా ఆవిడే. అలాంటిది ఏది లేదండి, అది తప్పు. మనం అనుకుంటే అది మనకే పాపం. రైట్. అండ్ బై ద సేమ్ వే, ఎందుకు ఈ శ్రీముఖి టాపిక్ వచ్చింది? నిజంగా ఇప్పుడు మీకు మంగ్లీ గారికి మధ్యలో ఆ పరిచయం లేదు, ఆ మిత్రుత్వం లేదు కదా. మరి ఆమె నేరుగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ సాక్షిగా మీకు యాంకర్ శ్రీముఖి అంటే క్రష్, బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫేమస్ అయ్యేందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పి ఓపెన్గా ఆన్ రికార్డ్ చెప్తుంది కదా. వాట్ డస్ ఇట్ మీన్? ఏమండి, అడ్వకేట్ సుబ్బు ఈరోజు సడన్గా ఊడిపడ్డాడు కాదు. గత 8 సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా ప్రతి అంశం గురించి స్పందించే వ్యక్తిని, ఎన్నో కేసులు చేస్తున్నటువంటి వ్యక్తిని. నా మీద ఆర్టికల్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, పేపర్లో వచ్చినవి ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఎన్నో సామాజిక అంశాల మీద. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా చేస్తున్నప్పుడు ఈరోజు నేను సడన్గా వచ్చి ఫేమస్ అవ్వలేదు. మీరు ప్రీవియస్లో చూస్తే దాదాపుగా ఒక 8 సంవత్సరాలుగా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నా. రెండోది, నేను వేరే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటనే ఇప్పుడు మీకు రష్మిక అంటే క్రష్ ఉండదా? నాకు సమంత గారు అంటే కూడా క్రష్. ఇది తప్ప? ఇదేమన్నా వ్యక్తిగతం? ఇది బూతు మాట, లేకపోతే వాళ్ళని ఏమన్నా బూతు మాట మనం అన్నట్ట? నేషనల్ క్రష్ అని పిలుస్తారు. ఇదేమన్నా బూతు మాట? ఇక్కడ నేను ఏమంటానంటే వేరే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని అప్రస్తుతమైనటువంటి ఒక సందర్భంలోని దీన్ని ఇరికించి చొప్పించి టాపిక్ని డైవర్ట్ చేయడమే కదా. మంగ్లీతో అయితే మీరు ప్రత్యేకంగా శ్రీముఖి నా క్రష్ అని చెప్పలేదు. అసలు అంత కాన్వర్జేషన్ ఎక్కడ జరిగిందండి? మా మధ్య అంతా కూడా వాడి వేడి చర్చలే కదా జరిగింది. నా బాధితులకు న్యాయం చేయండి, నా బాధితులకు డబ్బులు ఇప్పించండి నేను, నాకు సంబంధం లేదు, ఆ రమవత్తు మధువోడు ఎవడో నాకు తెలియదు, ఈడెవడో నాకు తెలియదు అని ఆవిడ. పోనీ మరి మీ పేరు చెప్పుకొని దందా చేస్తున్నారు కదా, కేసు పెట్టండి వాళ్ళందరి మీద 5 మీద అంటే నేను పెట్టను అది ఇదని ఆవిడ. వేణుగుడుగులా గారు కూడా అదే చెప్పారు సమాధానం. అవునమ్మా, నీకు సంబంధం లేదు, మరి వాళ్ళ మీద కేసు పెట్టు, నీ పేరు చెప్పే కదా. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ పంచాయతీలో కానీ ఈ సెటిల్మెంట్స్లో కానీ డబ్బు అటు ఇటు ట్రాన్సాక్షన్ అయ్యే విషయంలో కానీ వేణుగుడుగుల గారికి దీంట్లో లేదు? 0%. ఈజ్ ఎ వెరీ నైస్ గాయ్. అతను చాలా మంచోడు ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు. వివాదాలకి చాలా దూరంగా ఉంటాడు కదా, మరి ఎందుకని ఈ మిడిల్ అంటే మంగ్లీ ఆయనకు ఫోన్ చేసి, అన్న ఇట్లా అడ్వకేట్ సుబ్బు గారు నాకు ఫోన్ చేశారు, నా మీద ఏదో చాలామంది వచ్చారట, ఆడు అని మాట్లాడింది అంటలేండి. సో ఇట్లా వచ్చిండు, కొంచెం మాట్లాడి ఇది ఈ ఇష్యూ సెటిల్ చేయండి అని చెప్తే ఆయన నాకు ఫోన్ చేసిండు. నాకు తెలుసు. ఏంటి సుబ్బు అంటే ఏముందన్నా ఎట్లా చేశారని అంటే, సరే రా మాట్లాడదాం అన్న. మీకు వేణుగుడుగులకు ఇంతకుముందే పరిచయం? చాలా పరిచయం, చాలా మంచి పరిచయం. సో ఆయన మంచి భావజాలం ఉంటుంది. ఆయన దగ్గర ఏంటంటే ఆయన అంబేద్కర్ ఐడియాలజీతో వర్క్ చేస్తారు. ఆ ఐడియాలజీ నాకు నచ్చేది. ఇంకోటి ఏంటంటే పర్సనల్గా కూడా ఆయన కొంచెం ఫేవరబుల్ క్యాండిడేట్, మంచి వ్యక్తిత్వం, నాకు వ్యక్తిగతంగా బాగా దగ్గర. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడు అసలు ఈ వివాదం అంటే? ఆవిడే లాక్కొచ్చింది. ఆవిడ ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది, అందులో కూడా వేణుగుడుగులా గారు, సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు. సురేష్ బొబ్బిలి గారు కూడా, వేణుగుడుగులా గారు కూడా ఏదన్నా సేవ్ చేద్దాం. సురేష్ బొబ్బిలి గారు అయితే నాకు గడ్డం పట్టుకుని, అన్న వద్దన్నా వదిలేనా ఆడపిల్ల అన్నట్టుంటే నా పని గురించి మీరు నాకు చెప్తున్నారు ఎందుకు అని కూడా నేను అపోజ్ చేశాను. అంటే సెటిల్మెంట్ ఏదో ఒకటి చేసి క్లియర్ చేసేయండి, ఇదంతా వద్దు. అవును. అయితే ఆవిడ ఎంత ఇప్పటికీ కూడా ఆవిడ అబద్ధాల అల్లికతోనే ముందుకు నడుస్తుంది తప్ప వాస్తవానికి దగ్గరగా ఆవిడ నడవట్లేదు. ఈరోజు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని 80% వరకు మోసం చేశారు.
సరే ఆవిడ ఇప్పుడు నిజమే 2025లో ఒక రిమాండ్ డైరీకి సంబంధించి నేను చూస్తే దాంట్లో 7 నష్టపోయిన వాళ్ళు మొత్తం అంతా కూడా బాధితులు 12 కోట్లకు వచ్చింది, ఎస్టీ 7 కోట్లు సామాజిక వర్గం. ఒకళ్ళు మాత్రం ఎవరో యాదవ్కి సంబంధించిన వాళ్ళు 20 కోట్లకు ఎంతో వచ్చింది. 9 మంది 7 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 1.5 కోటి, 60 లక్షలు, 80 లక్షలు, 15 లక్షలు, 9 మంది. అంటే చూడండి, అది ఓన్లీ 9 మందిదే. ఆ వద్దిపట్ల తాండా, పలుగు తాండా, పిఏపల్లి అంటే పెద్ద హరిశర్లపల్లి, తర్వాత మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ, అటు దాదాపు 150 కోట్ల వరకు జరిగిందని బాధితులు. సర్దార్ అనే ఒక బాధితుడు, భీమరావు అనే ఒక బాధితుడు, ఇంకా 4-5 బాధితులు. ఇది కేవలం తెలంగాణ, నల్గొండ జిల్లాకి మాత్రమే పరిమితం కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి, కర్నూలు, కర్ణాటక కూడా. టోటల్ గా విక్టిమ్స్ ఎంతమంది ఉంటారు? నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే ఒక 70-80 మంది ఉంటారండి. వాళ్ళ వరకే 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు. ఇప్పుడు ఒక ఛానల్ ఏమో ఇది 100 కోట్ల కుంభకోణం అంటుంది, ఇంకొక జర్నలిస్ట్ ఏమో ఇది 300 కుంభకోణం. అసలు వాస్తవానికి అసలు ఇది వాస్తవానికి నాకు తెలిసి బాధితులు చెప్తుంది 1000 కోట్ల స్కామ్. బా ఆ కట్టలు మీకు ఒక విషయం తెలుసా, మధు కానీ, భరత్ చౌహాన్ కానీ, శైలజ చౌహాన్ కానీ, ఇంకో 3-4 ఉన్నారు. అందులో మన తెలంగాణ శాసనసభలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కూడా ఉండు. అది మనకి ఇంకా అతని గురించి క్లారిటీ రాలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అతను కూడా ఉండని చెప్పి అందరు చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి 22 కేజీలు ఉంటే లెక్క పెట్టలేక, మిషన్తోనే లెక్క పెట్టలేక 22 కేజీలు ఉంటే 1 కోటి రూపాయలని బ్యాగులలో మూటలు కట్టి పక్క పడేసేవాళ్ళంట. 22 కేసు ఉంటుంది, 1 కోటి రూపాయలు అని చెప్పి 500 రూపాయల కట్టలు. అది 22 కేజీలు ఉంటే 1 కోటి రూపాయలు అని చెప్పి దానికి బండిలు వేసి పక్క పడేయడం అంట. మీరు చూసారు, నేను వీడియోలు రిలీజ్ చేశా, డబ్బులు ఇట్లా గొట్టలుగా పేర్చి. నేను రిలీజ్ ఇది మంగ్లీ ఫ్లాట్లోనేనా? అంటే మంగ్లీ ఫ్లాట్లోనే బాధితులు చెప్తున్నారు. ఐఎమ్ నాట్, నేను దాన్ని కన్ఫర్మ్ చేస్తలేను. మంగ్లీ ఫ్లాట్లోనే అని చెప్తున్నారు. మంగ్లీ ఫ్లాట్కి వెళ్ళిన వీడియోలు రిలీజ్ చేశారు. మంగ్లీ ఫ్లాట్లో మధు ఉన్నది. అసలు మధు ఎవడో తెలియదన్న వాడు మీ ఇంట్లో వరకు భోజనానికి ఎట్లా వచ్చిండు? తర్వాత అసలు ఫస్ట్లో ఆడెవడో నాకు తెలియదండి. తర్వాత మా బంజారా కమ్యూనిటీ అని చారదీసే ఉంది. తర్వాత అవునండి వస్తుంటారు, వీడియోలు తీసుకుంటారు, భోజనం చేస్తారు. తర్వాత మా ఇల్లు అద్దెకి ఇచ్చామండి, మేము డబ్బులు సగం తీసుకున్నాం అని చెప్పి ఏదో చెప్తాం. అసలు ఎక్కడన్నా ఒక్కదానికి ఒకటి పొంతనుందా? సోమాజుడా ప్రెస్ క్లబ్లో బంజారా సంఘాలు, గిరిజన సంఘాల పేరుతో ప్రెస్ మీట్. మంగ్లీ ఎక్కడ చూసినా కూడా ఉమెన్ కార్డ్, విక్టిమ్ కార్డ్, కాస్ట్ కార్డ్ యూజ్ చేయటం వెనుక ఈ కేస్ని, ఈ ఇంటెన్స్ని డైల్యూట్ చేసే కాన్స్పిరసీ 100% అదే కాన్స్పిరసీ. నన్ను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంలోనూ, తర్వాత ఈవిడ ఒక ప్రముఖ యాంకర్ పేరు, ఈవిడ చెల్లి పేరు తీయొద్దు, ఈవిడ పేరు తీయొద్దు, వేరే వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం రోడ్డు మీదకి రావాలి. ఆవిడ నోట్లో నుంచే ఆ పేరు వచ్చింది, తీయొచ్చు. ఆమె ఆడదా కాదా? ఆమె కుటుంబం లేదా? ఆమెకు రెప్యుటేషన్ లేదా? ఆవిడది. ఇంకొక విషయం ఏంటి, ఇక్కడ ప్రధాన నిందితుడు మధు వీళ్ళందరూ ఉంటే దీంట్లో బాధితులు భయపెట్టడానికి ఒక బాధితుడిని పేరు వీడి ప్రధాన పాత్రధారిని పెట్టింది, బాధితుడిని నిందితుడిని చేసింది. ఒక అమ్మాయి పేరుద్దు, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆవిడని అంటే ఒక వ్యక్తికి ఎవడికి అక్రమ సంబంధం ఉందని క్రియేట్ చేసింది. అసలు సమస్య ఏంటి? అసలు ఇది బాధితులు వర్సెస్ నిందితులు అవ్వాల్సింది ఈవిడ మంగ్లీ గారే సుబ్బు వర్సెస్ మంగ్లీ చేసింది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే ఆమె చేసిందా, మీ ఇద్దరు చేసుకున్నారా? ఆవిడే చేసింది. నేను ఎక్కడ కూడా ఆవిడని వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు, ఆవిడని ఎక్కడ కూడా నేను తిట్టలేదు. ఆవిడని ఒకేసారి కలిసి అప్పుడు కూడా ఆవిడ మాట్లాడలేదు. ఆవిడే నన్ను తిట్టింది, ఆవిడే నన్ను మాటలంది, ఆవిడే నన్ను బెదిరింపు కాల్ చేసింది, ఆవిడే నన్ను చంపేపెత్తనని వాళ్ళ తమ్ముడు వాళ్ళతో మాట్లాడించింది, ఆవిడే నాకు డబ్బులు ఆఫర్ చేయించింది. సుబ్బు గారు, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే అక్కడ ఆపి మీరు తాగారా లేదా అని చెప్పి నిర్ధారించుకునేందుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. అవును, ఇదిగో ఈ అడ్వకేట్ తాగి ఇక్కడికి వచ్చి నానా రభస చేశాడు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ రామకృష్ణ చెప్పడం మాత్రమే కాకుండా పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ చేశారు అంటూ మీ మీద కేసు బుక్ చేశారు. కట్ చేసి చేయలేదా? బుక్ అవ్వలేదు. అఫీషియల్గా వాళ్ళు ప్రకటించినట్లున్నారే వాళ్ళు. ఎప్పుడండి? నాకు తెలిసి 2 days బ్యాక్ చాలా ఇంపార్టెంట్ మీడియా గ్రూప్లో చూశాను నేను అది. లేదండి, అంటే ఆ రోజు ఏమని బుక్ చేస్తారు? అసలు దానికి కాజే లేదు, ఇంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయ్యి. రైట్. దీని మీద డిస్కస్ చేయబోయే ముందు మిమ్మల్ని, దానికన్నా ముందు ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్ని పోలీస్ స్టేషన్లో ఇలా ఆపి చేయటం వెనుక ఎవరి ప్రెజర్ ఉంది, ఎవరి పాత్ర ఉంది? వాళ్ళ పెద్ద ఆఫీసర్స్. ఎవరు? ఇంకెవరు? సిపి సజ్జనార్ గారు. నేను ఫస్ట్ కేసు పెట్టాను.
2 వారాల తర్వాత ఎఫ్ఐఆర్. యూ హ్యావ్ టేకెన్ ఎ బిగ్ నేమ్ సిపి సజ్జనార్. ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఆవిడ కలిసి వచ్చిన తెల్లారే కదా పోలీసుల తీరంతా మారిపోయింది. అంటే ఆయన ఉన్నారని నేను అనుకుంటున్నా, మీ అనుమానం? నా అనుమానం అది బలంగానే ఉంది. సో ఆయన ఉన్నారని నేను అనుకుంటున్నా, ఆయన చెప్పారా లేదనే సెకండ్. ఆయన కలిసిన తర్వాతే పోలీసుల వ్యవస్థ. మీరు ఒక అడ్వకేట్ని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, నేను ఇందాకే చెప్పాను ఎక్కడ నేను చూడలేదని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కేసు పెట్టడానికి వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ కి విక్టిమ్స్ తరపున వెళ్ళినటువంటి అడ్వకేట్స్ కి మళ్ళీ కంప్లైంట్ గొడవైన విజువల్స్ సీన్స్ చూశాను. ఎవరు గొడవ చేసినట్టున్నారు? మీరు యాజ్ ఏ ఒక ప్రేక్షకుడిగా ఆ ఎంటైర్ సినారీ చూసినప్పుడు ఎవరు గొడవ పెట్టుకున్నట్టుంది, ఎవరు ప్రెసిడైజ్ చేసినట్టు? యు ప్రొటెస్టెడ్. మీరు ప్రొటెస్ట్ ఎవరు అదంతా చేసినట్టు అనిపించింది మీకు? ఏదో ఒక బలమైన ఫోర్స్ లేకపోతే, ఏదో ఒక స్ట్రాంగెస్ట్ వర్డ్ లేకపోతే మీ మీద ఆ స్థాయి జరగదు. ఓపెన్ సీక్రెట్, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. బట్ నాకు ఎవరు చేశారని తెలియదు కదా, మీకు తెలుస్తుంది కదా అంటున్నా. ఎవరు అనేది పక్క పెట్టి అక్కడ పోలీసులు హంగామా చేసినట్టుందా, నేను హంగామా చేసినట్టుందా? మీరు అడ్డుకుంటున్నారు అంతే. అంటే వాళ్ళు చేస్తున్నట్టే కదా. ఇక్కడ వాళ్ళు రా బ్రీత్ అని, నేను అక్కడ హంగామా చేసిన, గొడవ చేశాను. మీకు ఆ ఇన్స్పెక్టర్ రామకృష్ణకి మధ్యలో ఎప్పుడన్నా వ్యక్తిగత వివాదాలు వ్యక్తిగత వివాదాలు ఏమి ఇవ్వండి, అతను ఎవరు? బట్ ఆ పోలీస్ ఆఫీసర్ బిహేవియర్, మీ బిహేవియర్ చూస్తే మీ ఇద్దరి మధ్య వ్యక్తిగత తగాదాలు ఏమో ఉన్నాయేమని ఒక రకంగా కూడా అనిపించింది. చేయలేదండి. ఆయన అంతకుముందు మంచిగానే సాధారణంగా గౌరవించారు, కాఫీ టీ ఇచ్చారు. ఆ రోజు కూడా కాఫీ టీ ఇచ్చారు, గొడవ రోజు కూడా ఆయన మంచిగా మాట్లాడారు. ఆ రోజు సడన్గా సడన్గా ఒక 30 మందిని 20 మంది పోలీసులు వెనకాల చుట్టూరు నుంచోబెట్టి వీడియోలు తీస్తూ అసభ్యకరంగా, నేను తాగలేదని వాదిస్తున్నా, నేను సాధారణమైన వ్యక్తిని కాదు, నేను ఎందుకు తాగొస్తా, నేను అడ్వకేట్ని, బాధ్యతాయుతమైన అడ్వకేట్ని, నాకు అలవాటు లేదు ఏమో. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒకవేళ భవిష్యత్తులో అలవాటు అవుతుందేమో అని కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు వరకైతే నాకు అలవాటు లేదు. ఎందుకు? తాగటం మీ వ్యక్తిగతం. తాగిన తర్వాత మీరు పరిదాటి వ్యవహరిస్తే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే దాన్ని వీ కెన్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పార్టిసిపేట్ చేసినా సరే అతనికి మెడికల్ సహాయం అందించాలి తప్ప, ఇప్పుడు తాగడం అంటే ఏంటి? మతిస్థిమితం లేకుండా ప్రవర్తించడం. మతిస్థిమితం అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే తను కాన్షియస్లో లేకుండా ప్రవర్తించడం. దానికి అతను ఎలా బాధ్యుడవుతాడు? అతనికి అందించాల్సిందేంటి? మెడికల్ సహాయం. చూడండి, సో అలాంటి సందర్భంలో మీరు నన్ను ఎందుకు మెడికల్కి పంపించలేదు? తాగారనిపించింది అనుకోండి, ఒకవేళ అది తాగలేదు కాబట్టి అయ్యేలా అయింది. అసలు నా ఎంటైర్ కెరీర్ని స్మాష్ చేసి ఈ కేసును పక్కదోవ పట్టించడానికే కదా చేసింది. దానివల్ల ఒకవేళ నా కెరీర్ స్మాష్ అయిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే ఒక సెలబ్రిటీ కేసులో వేరే వాళ్ళ జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారా? తాగలేదు, పాయింట్లు రాలేదు కాబట్టి సరిపోయింది. ఇంకోటి ఏంటంటే, అసలు ఏ సెక్షన్, హైకోర్టు కూడా అడిగింది, మీరు ఏ అధికారంతో ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు? మోటార్ వెహికల్ యాక్ట్లో ఎక్కడ ఉంది? లేదంటే బిఎన్ఎస్ హైకోర్టు సుమోటోగా తీసుకుందా లేకపోతే? లేదండి, నేను రిట్ ఆఫ్ మాండమస్ వేసాం. రిట్ ఆఫ్ మాండమస్ వేసాం. సో రిట్ ఆఫ్ మాండమస్ వేసినప్పుడు ఆయన జడ్జి గారు అడిగారు, ఏంటి నీ అథారిటీ, ఎక్కడ ఏ సెక్షన్ మీద ఆధారపడి నువ్వు చేసావు, దీనికి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తర్వాత సీసీటీవీ ఫుటేజ్, ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పనిచేయొద్దు, ఈ కేసులో ఉన్నటువంటి అడ్వకేట్ సుబ్బుకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, 2వ తారీఖు 29వ తారీఖు పర్సనల్ అపియరెన్స్ అవ్వాలి, దాని మీద కౌంటర్ ఫైల్ చేయాలి, జీపీ ఫర్ హోమ్కి నోటీసు, ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్ళినాయి. తర్వాత 29వ తారీఖు అతను ఏమని నిరూపించుకుంటాడు? చేసిన తప్పు కదా. వీడియో చూసిన జడ్జి గారు పలికినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా 29వ తారీఖు అతని దగ్గర ఏ ఆధారం లేదు. అందరూ సమాజం అంతా, ప్రజలందరూ కూడా ఆయన తిట్టిపోశారు. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అంటే తలదించుకునే పని కార్యక్రమం ఆయన చేసిండు. సో ఈరోజు ఆయనకి ఎంత ప్రెషర్ ఉందో, ఎంత పరువు తక్కువ పనో ఆయన అనుభవిస్తుండో. కానీ ఆ రోజు మీ బాస్ మాటలు వినో లేదంటే ఇంకోటో ఏదో అయినా ఈరోజు ఫలితం అనుభవిస్తుంది ఎవరు? ఆయన గారే కదా. సో కాబట్టి పోలీసులు అందరూ కూడా అంటే ఒత్తిడికి లోనవ్వకుండా న్యాయం కావాలని కోరుతూ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మంగ్లీ, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఐపీఎస్ సజ్జనార్ గారిని కలిశారు, మహేష్ భగవత్ గారిని కలిశారు, ఇంకొంతమందిని కూడా కలిసి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆమె పిటిషన్లు ఇస్తున్నారు. ఒకవేళ గనక మంగ్లీ నిందితురాలే అయ్యి ఉంటే ఇంతమంది అపాయింట్మెంట్లు దొరికేవా? ఏమంటే సెలబ్రిటీకి దొరకడం చాలా ఈజీ. ఇంకొక విషయం చెప్తున్నా, అపాయింట్మెంట్ దొరికేవంటే 100% దొరికేవి. ఇంకోటి ఏంటంటే సిపి సజ్జనార్ గారిని కానీ డీజీపీ గారిని కానీ కలిసిన ఆవిడ, నా మీద కంప్లైంట్ చేసిన ఆవిడ, ఎందుకు ఆవిడ మీద పేరు చెప్పి వ్యాపారం చేసిన వాళ్ళు అందరి మీద కేసు పెట్టలేదు?
స్టిల్ ఇప్పటికి ఈరోజు 18వ తారీఖు. దట్స్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్. మీ మీద కంప్లైంట్స్ ఇచ్చారు మంగ్లీ, మీ మీద కేసు బుక్ చేయమని చెప్పారు మంగ్లీ, కానీ ఎక్కడా కూడా బాధితులకి నేను అండగా ఉంటాను అని చెప్పి వీడియో సాక్షిగా మీడియా సాక్షిగా చెప్తూనే ఇదే రమావత్ మధు మీద, బాలాజీ నాయక్ మీద, మిగతా వాళ్ళ మీద ఎక్కడా కూడా తను నా పేరు మిస్యూజ్ చేశారని చెప్పి కంప్లైంట్స్ ఇవ్వలేదు. ఏంటమ్మా అదే $1 million క్వశ్చన్. నేను కూడా ఆవిడని అదే అడుగుతున్నా. అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ తరపున పోరాడుతున్న అడ్వకేట్ నోరు నొక్కేయడానికి తప్పుడు కేసులు పెట్టి అది చేసి ఇది చేసి చేసిన మీరు, మీ పేరు వాడుకొని వ్యాపారంలో డబ్బులు పెట్టుబడులు పెట్టించిన మీ తమ్ముడు అందరూ మీరు కూడా పరోక్షంగా ఉన్నారని బాధితులు చెప్తున్నారు. ఉన్నప్పుడు ఎందుకని వాళ్ళ మీద కేసు పెట్టలేదు? ఫస్ట్ రోజు కూడా నేను అదే చెప్పా, నాకు తెలియదండి అని అంటే, అవును మీకు తెలియదా, సరే వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, మీరు విక్టిమ్ అని నేను ఒప్పుకుంటా. నేను చేయనండి, నేను పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగనండి. అయితే ఎవడైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళని బాధితుల సమక్షంలో పోలీసులకు అప్పగించండి. ఓకే అంటే నేను ఎందుకు చేస్తానండి, నాకేం అవసరం అండి అని. మరి అలాంటప్పుడు నీ వీడియోలు ఎందుకు డిలీట్ చేపిస్తా, మీ పేర్లు ఎందుకు కేసులు యాడ్ చేయను? మీరు ఏం చేయట్లేదు కదా. అసలు ఆవిడ తలుచుకుంటే చాలా సింపుల్ విషయం, ఆ రోజు అయిపోతుండే. ఆయనతో అంత పరిచయం ఉన్నటువంటి మంగ్లీ గారు ఏంటి ఎమికబుల్ సొల్యూషన్ ఏమై ఉండేది ఆ రోజు? ఖచ్చితంగా ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వచ్చి ఉండేది. నేను చేసిన వాళ్ళు ఎవరైతే ఆర్బిట్రేషన్ చేశారో, తర్వాత ఏదైతే ఆర్బిట్రేషన్ చేస్తే బాగుంటుందని నేను ఆలోచించానో దానికి ఒక సార్థకత వచ్చేది. అది ఈరోజు ఇంత చిలికి వానగా మారి తుఫానుగా మారకుండా ఉండేది. సుబ్బుజీ, ఇంకొక క్లారిటీ కూడా చాలా క్లియర్గా కావాలి. మంగ్లీ తప్పు చేసింది, తన పేరు ఉపయోగించుకొని తను మిస్యూజ్ చేసింది, డబ్బులు వసూలు చేసింది అనేందుకు ఏ ఒక్క ఆధారమైనా మీ వద్ద ఉందా? ఏమండి, మంగ్లీ తప్పు చేసింది అనేది పక్కకు పెట్టండి. మంగ్లీ పేరు చెప్పి ఫ్రాడ్ చేశారు, అది ఆ విషయం మంగ్లీకి తెలుసు అని చెప్తున్నా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు నా పేరు చెప్పి వీళ్ళు ఫ్రాడ్ చేశారు అన్న విషయము మంగ్లీకి కరెక్ట్గా తెలుసు. లేకపోతే 2 సంవత్సరాల నుంచి జరుగుతుంటే తెలిసినా కూడా తనేం మాట్లాడలేదు. తెలిసే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు బాధితులతో తిరిగినప్పుడు మంగ్లీ ప్రధాన నిందితుడితో నా తమ్ముడిని చూడండి, ఇదిగో ఇది నా తమ్ముడి ఫేసు, డబ్బులు లెక్కబెట్టి డబ్బులు వసూలు చేసి క్రైమ్స్ చేసేవాళ్ళలాగా ఉన్నాడా అని ఆ శివాని పట్టుకుని వాళ్ళ అక్క మంగ్లీ అంటుంది కదా. మీడియాలో తప్పుగా భరత్ కుమార్ చౌహాన్ నేను పంపించాం మేము, కానీ దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడని వేశారు. అది మిస్యూజ్ పడింది. అది కూడా నేను క్లారిటీ ఇచ్చా. అది చాలామంది మీడియా అడిగారు, డబ్బులు లెక్క పెట్టేదంటే కాదు, ఎందుకంటే వాస్తవానికి అతను కాదు, శివ కాదు, భరత్ కుమార్ చౌహాన్. మేము అది కూడా చెప్పాం. భరత్ కుమార్ చౌహాను, మధు రమావత్, శైలజ చౌహాను, శివ, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇంకొక పేరు, అతని పేరేంటి, అభిషేక్ నాయక్, ఇంకొక పేరు చెప్పారు, కాదండి, ఇప్పుడు ఇంతకు అడిగిటూ మాట్లాడారు, బాలాజీ నాయక్. వీళ్ళందరి గురించి తెలుసు. మరి ఎందుకని వీళ్ళందరి మీద కేసులు పెట్టట్లేదు? సో వీళ్ళందరూ చేస్తున్నారని తెలిసే ఉండొచ్చు. మీ అజంప్షన్ ప్రకారం తనకు తెలుసండి. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరుగుతున్నది ఇండియాలో తెలిసినప్పుడు సొంత ఇంట్లో తమ్ముడు ఏం చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో, ఈ వారాలు రోజులు ఎక్కడికి వెళ్తాడో తెలీదా? ఇంకొకటి, రమావత్ మధుతో మీకు చూపించిన వీడియోలలో ఫోటోలలో అంత దగ్గర సంబంధం ఉన్నప్పుడు కూడా ఇతనికి మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏవో జరిగినాయి అని కొత్తగా ఈ రోజే నాకు తెలుసు. 25 లక్షలు ఈ రోజే తెలుసు. ఆయన తీసుకొస్తానన్నాడంట ప్రూఫ్. నేను కూడా ఒక ప్రధాన మీడియాలో చూసా. తర్వాత ఇట్లా చాలా వరకు ఏంటంటే మంగ్లీ గారు అందులో ఉన్నారు అంటానికి బలపరచడానికి చాలా ఆధారాలు దొరుకుతున్నాయి. మంగ్లీ గారు ఇందులో ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఇన్వాల్వ్ అయి ఉన్నారంటానికి ఆధారాలు దొరుకుతున్నాయి. ఇన్వాల్వ్ అయి ఉండటం మాత్రమే కాకుండా తెలిసినా కూడా తప్పును సరిదిద్దుకోలేకపోయారు, సరిదిద్దే ప్రయత్నం చేయలేదని కూడా మీకు అనుమానం అంతే. తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడి ఉండకూడదు? సరే, ఇవన్నీ జరిగిపోయినాయి. ఫస్ట్ లాస్ట్ ఈ అంతా బ్లాస్ట్ అవడానికి ముందు ఆవిడ ఆ రోజు బాధితులకి నుంచోబెట్టి ఆవిడ ఒక్క రోజులో సెటిల్మెంట్ చేయగలదు. ప్రధాన నిందితుడితో పిలిపించి నాతో మాట్లాడించినప్పుడు వాడిని పిలిపించి వేడి వరకు సెట్ చేయరా. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చాక ఇది చాలా పెద్ద నేషనల్ ఇష్యూ అయింది. ఈ అందరూ బయటకు వచ్చింది, కానీ అనుకున్న స్థాయిలో విక్టిమ్స్ బయటికి రావట్లేదు, భయపడుతున్నారు, ఆన్ రికార్డ్ చెప్పలేకపోతున్నారు అనేటువంటి ఇంకొక అలిగేషన్ ఉందండి. ప్రెజర్ ఉందా? ఉంటే
ఎవరు చేస్తారా ప్రజలు, ఎవరు దిగుతారా బెదిరింపులకి? ఈడే బ్రహ్మవతి మధుగడు ఖచ్చితంగా ఒక అమ్మాయి, ఒక ఆవిడ్ని, ఒక గృహిణిని పట్టుకొని ఎవడు పలానా పలానా అని చెప్పాను అంటే బాధితులు రాకోకుండా ఉండటం కోసం ప్రెజరైజ్ చేయడమే కదా. ఇంకొక విషయం, చాలామంది నాకు తెలిసినంతవరకు కొంతమంది దీంట్లో బ్లాక్ మనీ పెట్టారు. వాళ్ళు ఏది తేలిగుట్టిన దొంగలాగా ఉండిపోవాల్సిందే. రెండోది చాలా వరకు దేవరకొండ విక్టిమ్స్ అందరూ కూడా మోస్ట్లీ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళే కదా. దగ్గర ఎక్కడ నుంచి ఉంటుంది బ్లాక్ మనీ? అదే నేను చెప్తున్నా. 5 కోట్లు, 3 కోట్లు ఒక్కొక్క వ్యక్తి, ఎక్కడ 7 కోట్లు. అసలు నేను నా 9 సంవత్సరాల ఈ జర్నీలో నేను కనీసం ఒక 10 లక్షలు కూడా ఒకసారిగా చూసి ఉండను. మరి ఒకేసారి 7 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 2.5 కోట్లు, 2 కోట్లు, 1.5 50 లక్షలు నా జీవితంలో ఇప్పటి వరకు నా 9 ఏళ్ల ప్రాక్టీస్లో నేను చూడలేదు. మరి ఎక్కడివి ఇవన్నీ? కొంతమంది దాంట్లో కొంతమంది బ్లాక్ మనీ ఉందని నా అనుమానం. ఓకే. రెండోది కొంతమంది పరుగు పోతుంది మీడియా ముందుకు వస్తారు. చాలామంది రాలే. ఫస్ట్ రోజు 40 మంది వచ్చారు, తర్వాత కొంచెం తగ్గిపోయారు. అంటే వస్తారు, కోర్టుకి వస్తారు, పోలీస్ స్టేషన్కి వస్తారు, కానీ మీడియా ముందు చెప్పడానికి కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ధైర్యం. పబ్లిసిటీ వాళ్ళు పిలిచి వీళ్ళు చూసి ఇదంతా చికాకు ఎందుకంటే మనం ఉన్నా అంతే చేస్తాం కదా. లీగల్ ఫైట్కి వస్తారు నమ్మకం మీకు? లీగల్ ఫైట్ వస్తున్నారు. ఇప్పుడు విక్టిమ్స్ కొంతమంది జారిపోతున్నారు. లేదండి, లేదు, తప్పు. విక్టిమ్ అందరూ ఉన్నారు పాపం. ఇంకా చాలా మంది విక్టిమ్స్ యాడ్ అవుతున్నారు. ఇదిగో బాలాజీ నాయక్ చేసినటువంటి మోసం, అభిషేక్ నాయక్ చేసినటువంటి మోసం, ఒక మన తెలంగాణ శాసనసభలో ఒక ఆఫీసర్ ఉండని అతను దాదాపుగా 2.5 కోట్లు పెట్టి ఇల్లు కడతాడని, ఏమీ లేనోటి సడన్గా కార్లు కొండని అని చెప్పేసి కూడా వస్తానే. అతని వివరాలు తెలియటంతో అది కూడా మీకు ఇస్తాం. నిందితులు లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. విక్టిమ్స్ చాలా మంది 80% మొత్తం అంతా కూడా అదే లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. ఎందుకు నిందితులు బాధితుల్ని అదే సామాజిక వర్గాన్ని ఎంచుకోవడం గల కారణం ఏంటి? అంటే ఈజీగా పడిపోతారు, మన కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుందనా? అది దాని గురించి ఇంక నేను అనాలిసిస్ చేయలేదండి. మనం ఒక కమ్యూనిటీని పదే ఉచ్చరించడం కూడా తప్పు పద్ధతి అనేది నా ఉద్దేశం. రైట్ సుబ్బుజీ, నేను ఐ విల్ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందాక మీరు ఒక వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే తండ్రి కూడా నాకు కాల్ చేశారు అనేటువంటిది మీరు ఒక మాట చెప్పారు. నేనే ఆ పేరు తీసుకున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్, అతనే కాల్ చేశారని మీకు ఎలా చెప్పగలరు? ఎలా? ఆయన పేరు కింద పడింది. ఇప్పుడు అంతా కాల్ ఐడెంటిటీ వస్తుంది కాబట్టి, ఐఫోన్ కదా. మళ్ళీ తర్వాత మీరు ఆయన ఒకసారి చేశారు, నేను లిఫ్ట్ చేయలే. మంగళి వాళ్ళ చెల్లితో ఫోన్ చేయించారు, తర్వాత లిఫ్ట్ చేయలే. మంగళి గారు కంటిన్యూస్గా చేశారు, లిఫ్ట్ చేయలే. మా ఉస్మాన్ యూనివర్సిటీలో నాకు మిత్రులు ఈ ప్రెస్ మీట్లో పెట్టిన కొంతమంది బంజారా కమ్యూనిటీ లీడర్లు ఉన్నారు, వాళ్ళతో చేయించింది, లిఫ్ట్ చేయలే. కొంతమంది పెద్దవాళ్ళతో చేయించింది, లిఫ్ట్ చేయలే. ఇక ఆఖరికి ఎవరికి రెస్పాండ్ కాపేసరికి పూజారి నాగేశ్వర గారు, వేణుగుడుగుల గారి ద్వారా వచ్చింది. రైట్, లెట్స్ కన్క్లూడ్. ఏమవుతుంది ఈ కేసు? ఒకవేళ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మంగ్లీకి శిక్ష పడుతుందా, లేదంటే కనుక మంగ్లీ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందా? అల్టిమేట్గా బాధితులకి న్యాయం జరుగుతుందా? అది నేను చెప్పలేను. మేమిచ్చే ఆధారాలు కోర్టు ఏ విధంగా తీసుకుంటుందో తెలియదు. సో కోర్టు ప్రకారం నాకు తెలిసిన ఒక న్యాయవాది ప్రకారం అయితే ఆవిడ ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ బయటపడుతుంది. నాకు తెలిసి ఈ ఇన్వాల్వ్మెంట్ బయటపడటం కంటే ముందుగా తాను ఇప్పుడు ఎట్లయితే ఒక పథకం ప్రకారం వాళ్ళంతా మాట్లాడుకొని ఒక ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి దొంగతనంగా ఒక వీడియో రిలీజ్ చేసే కంటే అందరు ఛానల్ ముందుకు వచ్చేసి మీడియా ప్రెస్ మీట్లో రావచ్చు కదా, బహిరంగ చర్చకి. ఎందుకు? ఆల్రెడీ పంజగుట్ట దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు కదా, బహిరంగ చర్చ. ఆవిడ కాదు, రమావత్ మధు, ఓకే, భరత్ కుమార్ చౌహాన్, రమావత్ మధు ఒక ఛానల్కి వెళ్ళి ఇచ్చారు. ఎందుకు మీరు పిలిస్తే రానన్నారా? ప్రెస్ మీట్ కాల్ ఆన్ చేస్తే రానన్నారు ఎవరైనా? ఓకే, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అనుకూలమైన ఛానల్కి ఎందుకు ఇచ్చారు? దాంతోపాటుగా ఇతను ఒక స్టూడియోకి సంబంధించినటువంటి వాడు, ఆడు దారిదోపిడిగాడు, నాకు ఇంటర్వ్యూ అడిగితే నేనందుకు నన్ను బెదిరించే ప్రయత్నం చేసి నాకు అగెన్స్ట్గా వీడియో చేసింది. అది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఛానల్లో. ఏంటంటే ఇక్కడ బెదిరింపులకు కూడా ఆవిడ పాల్గొంటుంది. ఆవిడ కడిగిన ముత్యం డైరెక్ట్గా మిమ్మల్ని బెదిరించాడు. మంగ్లీ కాదు, ఈ స్టూడియో వాడు. ఓకే, అతను బెదిరించిండు. అతను ఫోటో చూపించడానికి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టారు మీరే. సో వాడి మీద కూడా కేసు వేయడం జరిగింది. ఏంటంటే ఇంత జరుగుతున్నా సరే
ఎవరైతే నిందితుల పక్షాన ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలు ఆపట్ల. సో ఇది జరుగుతుంది. నేనేమంటానంటే ఆవిడ కడిగిన ముచ్చంలాగా రావాలా, ఆవిడ జైల్లోకి పోవాలా కాదు, బాధితులకు న్యాయం జరగాల. అది ఆఖరి వరకు, అది ఎన్ని సంవత్సరాలైనా నేను పోరాటం చేస్తాను. రైట్ సుబ్బు గారు, ఖచ్చితంగా ఇది ఇష్యూ మొత్తం అంతా కూడా నల్గొండలో బేస్ అయి ఉంది, ఆ తర్వాత కర్నూలులో బేస్ అయింది. కాబట్టి నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్కి త్వరలోనే వెళ్తాను, చాలా మంది బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అందుకు మీరు కూడా సహకారం అందించండి. 100% దీని వెనక ఎవరున్నా, మంగ్లీ అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా అల్టిమేట్గా ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా, ఒక బాధ్యత గల ఛానల్గా, అన్నింటికంటే ముందు బాధ్యత గల పౌరుడిగా మనం బాధితుల తరపున మాత్రమే నిలబడాలి, బాధితుల తరపునే ప్రశ్నించాలి. ఖచ్చితంగా నేను వస్తా. వద్దిపట్ల తాండ పిఏపల్లికి ఫస్ట్, తప్పకుండా. అక్కడ నుంచి కర్నూలు, అక్కడ నుంచి మహబూబ్ నగర్, అక్కడ నుంచి మన కరీంనగర్, వరంగల్. మీరు ప్లాన్ చేయండి, షూర్ నేను వస్తా, టైం చూసుకొని వస్తా. తప్పకుండా సుబ్బుజీ. ఒక 2-3 రోజుల ముందే చెప్పండి. బాధితులతో మీరు అడిగి మాట్లాడి తెలుసుకోండి. షూర్ సుబ్బుజీ, లెట్స్ వెయిట్ ఫర్ దట్ బ్యాటిల్ గ్రౌండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ.